మీ పిల్లలు 3-4 డేస్కి ఒకసారి మోషన్ పాస్ చేస్తున్నారా? మోషన్ వచ్చినప్పుడు ఒక మూల నిల్చొని ఆ మోషన్ ఆపుకోవడానికి ట్రై చేస్తున్నారా? అయితే ఇది కాన్స్టిపేషన్ అయి ఉండొచ్చు. అసలు ఈ కాన్స్టిపేషన్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే ఆటల్లో పడి కానీ బాత్రూమ్ అట్మాస్ఫియర్ నచ్చకపోయినా కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఫస్ట్ ఒకసారి దాన్ని హోల్డ్ చేస్తారు. ఆ హోల్డ్ చేసుకున్నప్పుడు లోపల ఉండే మోషన్ అనేది పెద్దగా అయిపోయి హార్డ్ అవుతుంది. ఇలా హార్డ్ అయిన మోషన్ చుట్టూ ఉండే పెద్ద పేగు ఈ మోషన్ లో ఉన్న వాటర్ అంతా పీల్చేసుకుంటుంది అనమాట. అది న్యాచురల్ ఫినామినా. ఆ పీల్చుకున్న తర్వాత ఉండే మోషన్ ఇంకా హార్డ్ అవుతుంది. ఈ హార్డ్ అయిపోవడం వల్ల పిల్లలకి మోషన్ పాస్ చేయడం బాగా కష్టం అవుతుంది, పెయిన్ అవుతుంది. ఇలా పెయిన్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా మోషన్ ఎక్కువ ఆపుకుంటూ వెళ్తారు అండ్ దెన్ మోషన్ టైట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక సైకిల్ అన్నమాట. దీన్ని సైకిల్ ఆఫ్ కాన్స్టిపేషన్ అని అంటారు. ఇలా అవుతూ ఉండడం వల్ల మీరు బెలూన్ ఎప్పుడైనా చూసుంటారా? ఫ్రీక్వెంట్ గా ఊది వదిలేస్తూ ఉంటే దాని వాళ్ళ పటుత్వం అంతా అనేది పోయి లూజ్ అయిపోతుంది. అలాగే ఈ కోలాన్ వాల్ కూడా ఇట్లా ఎన్లార్జ్ అయ్యి తగ్గడం వల్ల దాని మజిల్ స్ట్రెంత్ పోయి బాగా ఫ్లాపీగా అయిపోతుంది. ఇలా ఫ్లాపీగా అయిపోవడం వల్ల అగైన్ మళ్ళీ మోషన్ ఎక్కువ రిటైన్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఎక్కువ రోజులు కాన్స్టిపేషన్ కంటిన్యూ అయితే మనం ఎలా అయితే ఒక నది ప్రవాహంలో రాళ్ల మధ్యలో నుంచి వాటర్ పోతూ ఉంటుంది చూసారా? అలాగే ఈ లోపల ఉండే హార్డ్ స్టూల్స్ మధ్యన నార్మల్ స్టూల్ అనేది వచ్చేసేసి పిల్లలకి తెలియకుండానే మోషన్ పాస్ చేసేస్తూ ఉంటారు. ఇలా కాన్స్టిపేషన్ వల్ల బాగా హార్డ్ స్టూల్స్ రావడం, పెయిన్, ఫిషర్స్ రావడము, మోషన్ లో బెడ్ పడడం కూడా ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.